ధ్యానం, న్యూరో ఇమేజింగ్ టెక్నాలజీ. జీవశాస్త్రం మరి మనస్తత్వశాస్త్రంపై ధ్యానం యొక్క ప్రభావం గురించిన అధ్యయనాలు దాదాపు 5 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే న్యూరో ఇమేజింగ్ టెక్నాలజీలో సాధించిన పురోగతి వలన పరిశోధకులకు ధ్యానుల మస్తిష్కాల లోపల వాస్తవంగా జరిగేది ఏమిటో గమనించడం సాధ్యమైంది. టిబెట్కు చెందిన బౌద్ధ సన్యాసి దలైలామా మరి మైండ్ అండ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన న్యూరో సైంటిస్టులకు మధ్య 1987 సంవత్సరంలో మొదలైన ఒక సహకార ఒప్పందం విస్తారమైన పరిశోధన మరి ఆసక్తికరమైన ఆవిష్కరణలను అందిస్తూ ఉంది. అలాంటి ఒక పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మ్యాడిసన్ కు చెందిన న్యూరో సైంటిస్టు రిచార్డ్ డేవిడ్సన్ ధ్యానం జరుగుతున్న సమయంలో 8 మంది బౌద్ధ సన్యాసుల యొక్క మెదడు చర్యలను ప్రారంభదశలో ఉన్న ధ్యానుల మెదడు చర్యలతో పోల్చి చూశాడు. ఆ పరిశోధనలో పాల్గొన్న వారందరిలోనూ మెదడు యొక్క అంతర్గత పనితీరు ధ్యానం వల్ల ఎంతో అద్భుతంగా మారింది అని తెలిసింది. అనుభవజ్ఞులైన బౌద్ధ సన్యాసుల మెదడు యొక్క న్యూరో ఇమేజెస్ ప్రకారం వారు ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే కాకుండా విశ్రాంతి సమయాలలో కూడా ప్రారంభదశలో ఉన్న ధ్యానుల కన్నా ఎంతో ఉన్నత స్థాయికి చెందిన గామా తరంగాలను ప్రదర్శించారు. డేవిడ్సన్ పరిశోధనల ప్రకారం ధ్యానం అనేది ఆ క్షణంలోని మస్తిష్కపు స్థితులను మాత్రమే కాకుండా నిత్యమైన మస్తిష్కపు లక్షణాలను సైతం సదా ప్రభావితం చేస్తుంది. ఈ ఫలితాల ప్రకారం మనం సహజంగానే మన స్వభావంలో సకారాత్మకమైన మరి శాశ్వతమైన మార్పులను అభివృద్ధి చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం అని తెలుస్తోంది. మైండ్ లైఫ్ కు చెందిన మరొక శాస్త్రవేత్త మరి అమెరికా దేశంలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వ నిపుణురాలు డా సారా లాజర్ చేసిన అధ్యయనంలో ధ్యానం పెద్దవారిలో మెదడు యొక్క దేహధర్మపరమైన అమరికలో మార్పులకు దారితీసి గ్రహణ మరి భావోద్వేగపరమైన ప్రక్రియ మరి శ్రేయస్సులకు ప్రధానమైన స్థలాల్లో మెదడు యొక్క బయటి పొరమందాన్ని పెంచుతుందని నిరూపించబడింది. సాధారణంగా మనం పెద్ద వయస్సుకు చేరుకున్నప్పుడు మెదడు అభివృద్ధి చెందడం నిలిచిపోతుంది అన్నది ఇంతవరకు శాస్త్రవేత్తల్లో ప్రబలంగా ఉన్న నమ్మకం. కానీ పెద్ద వయస్సు వారి మెదడులో కూడా న్యూరోప్లాస్టిసిటీ మరి న్యూరోజెనిసిస్ వంటి విప్లవాత్మకమైన ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకువచ్చినవారు డేవిడ్సన్ మరి లాజర్. తన జీవితకాలమంతా కూడా నూతన అనుభవాలు మరి చర్యలకు స్పందనగా నాడీపరమైన అనుసంధానాలను మార్చుకోగల సామర్థ్యం మన మెదడుకు ఉంది. దాంతోపాటే మెదడులోని జ్ఞాపకాలను భద్రపరుచుకునే హిప్పోక్యాంపస్ లాంటి కొన్ని భాగాల ద్వారా కొత్త నాడీకణాలను కూడా రూపొందించుకుంటూ నిరంతరం అది తనను తాను పునర్వ్యవస్థీకరించుకుంటూనే ఉంటుంది. నిరంతరం ధ్యాన సాధన ఇందుకు ఇతోధికంగా సహాయం చేస్తూ ఉంటుంది. అనేక మంది న్యూరోసైంటిస్టులు ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా తేల్చి చెప్పారు. ధ్యానం యొక్క ప్రభావాలపై గల ఆసక్తి ఇప్పటికే మనోవైజ్ఞానిక శాస్త్రం, ఆరోగ్య పరిరక్షణ, న్యాయశాస్త్రం, విద్య, సాంఘిక న్యాయం వంటి కార్యక్షేత్రాల్లో కొన్ని ఆసక్తికరమైన ప్రయోగాలకు దారితీసింది. ఉదాహరణకు మనోవైజ్ఞానిక శాస్త్రంలో ఇటీవల మొదలైన యాక్సెప్టెన్స్ కమిట్మెంట్ థెరపీ ACT, డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ DBT లాంటి అనేక థర్డ్ వేవ్ బిహేవియర్ థెరపీ లో ధ్యానాధారిత చికిత్సా విధానాలు ఎంతో శక్తివంతమైనవిగా నిరూపించబడ్డాయి. బాధను అంగీకరించడానికి, ఆలోచనల నుంచి దూరంగా వైదొలగి ఒక సాక్షిలా వాటిని గమనించగలిగేందుకు మరి విలువలపై ఆధారితమైన ప్రవర్తనాపరమైన మార్పులకు నిబద్ధులై ఉండడానికి సహాయపడేందుకు కావలసిన జాగరూకతను మనకు ACT అందిస్తుంది. స్వీయ ఉపశమనం, భావోద్వేగ నియంత్రణ మరి దుఃఖాన్ని సహించగలగడం వంటి లక్షణాలను పెంపొందించుకునే జాగరూకతను మనకు DBT అందిస్తుంది. చైతన్యం ఆధారితమైన ఒక విద్యాసంఘం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకు భావాతీత ధ్యాన ప్రక్రియను కొన్ని దశాబ్దాలుగా పరిచయం చేస్తూ వస్తోంది. 600 పైగా శాస్త్రీయ అధ్యయనాలు చేసిన వీరు రోజుకు 2 సార్లు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయడం అనేది విద్యార్థుల విద్యాసంబంధమైన ఫలితాలను మెరుగుపరిచింది. వారిలో ఒత్తిడిని తగ్గించి, సృజనాత్మకతను పెంపొందించి, వ్యసనాలను తగ్గించడమే కాకుండా భౌతిక మరి మనస్తత్వపరమైన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని తెలియజేశారు. అమెరికా దేశం ఉత్తర కాలిఫోర్నియాలోని ఒక పాఠశాలలో పరిశోధక సభ్యుడు R.T. కాన్రాడ్ నివేదిక ప్రకారం
ధ్యానం చేయని 8వ తరగతి విద్యార్థులతో పోల్చినప్పుడు ధ్యానం చేయడం నేర్చుకున్న 6 మరి 7వ తరగతి విద్యార్థులలో సస్పెండ్ చేయబడడం 45% తగ్గింది. ధ్యానం చేస్తున్న విద్యార్థుల్లో 97% మంది ప్రశాంతతను అనుభూతి చెందుతున్నట్లు, మరింత స్పష్టంగా ఆలోచించగలుగుతున్నట్లు మరి సులభంగా చదువుకోగలుగుతున్నట్లు తెలిసింది. ధ్యానం చేసే ఉపాధ్యాయులు కూడా అంతకు ముందు సంవత్సరపు సెమిస్టర్తో పోల్చినప్పుడు అనారోగ్య కారణంగా పాఠశాలకు హాజరు కాలేకపోవడం అనేది ధ్యానం చేయడం ప్రారంభించిన తరువాత 30% తగ్గింది అని తెలిపారు. వ్యక్తులు ఒక సమూహంగా మార్పు చెందడానికి నిబద్ధత కనబరచినప్పుడు ధ్యానం మాత్రమే ఆ వ్యక్తి అంతరంగంలో, అతని దృక్పథంలో మరి అతని ప్రవర్తనలో మార్పులు తెచ్చి ఒక రూపాంతరం చెందిన సమాజాన్ని పునర్నిర్మించగలదు అని తెలిసింది. ఆంగ్ల మూలం చేంజింగ్ ద స్టోరీ ఆఫ్ అవర్ ఫ్యూచర్. తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి.